హాయ్! హలో ఫ్రెండ్స్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్‌టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్‌కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో, నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో, ఈ రోజుతోటి మన వీక్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇట్స్ ఎ కంప్లీట్ బేరిష్ వీక్ కదా ఫ్రెండ్స్. ఓకే. సో, అయితే నిఫ్టీ డైలీ టైమ్ ఫ్రేమ్ మీరు చూస్తే కనుక యాక్చువల్‌గా నిన్న మనం క్లోజింగ్ బేసిస్ మీద సో, ఇది అడ్జస్ట్ చేసుకోవడం జరిగింది. సో, అయితే క్యాండిల్ స్టిక్స్ ప్రకారం ఒకవేళ ట్రెండ్ లైన్స్ మీరు డ్రా చేస్తే కనుక యాక్చువల్‌గా క్యాండిల్ స్టిక్స్ ప్రకారం సో, యాక్చువల్‌గా ఇప్పుడు ఇది ఇంకా స్టిల్ ఇట్ ఈస్ టచింగ్ అనమాట అండి. సో, అయితే క్లోజింగ్ బేసిస్ మీద క్యాండిల్ స్టిక్ కొంచెం డిఫరెన్స్ ఉంటదని నిన్న కూడా నేను చెప్పడం జరిగింది కదా! ఎగ్జాక్ట్ ఒక ట్రెండ్ లైన్ లెవెల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. సపోర్ట్ అయితే రావడం జరిగింది. కైండ్ ఆఫ్ హరామీ ప్యాటర్న్ అనమాట అండి. బుల్లిష్ హరామీ ప్యాటర్న్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చనమాట ఫ్రెండ్స్. రైట్. సో, అయితే మనం క్లోజింగ్ బేసిస్ మీద లైన్ చార్ట్ చూస్తే కనుక సో, ఆల్రెడీ ఆ లైన్ ఎప్పుడో బ్రేక్ అయిపోవడం జరిగింది ట్రెండ్ లైన్ అనేది. సో, మనం ఆల్రెడీ నిన్న కూడా డిస్కషన్ అయితే చేయడం జరిగింది. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. అంటే క్యాండిల్ స్టిక్స్ రీడ్ చేస్తే ఒకలా కనిపిస్తది. మీరు లైన్ చార్ట్ రీడ్ చేస్తే ఎందుకంటే లైన్ చార్ట్ అనేది ఓన్లీ క్లోజింగ్ బేసిస్ మీద మాత్రమే ఫార్మ్ అవుతుందనమాట అండి. సో, మీకు తెలుసు కదా! సో, వేరేజ్ క్యాండిల్ స్టిక్స్ అంటే త్రూఅవుట్ ద డే ప్రైస్ యాక్షన్ ఎలా షేప్ తీసుకుందనే డీటెయిల్స్ అనేవి మన క్యాండిల్స్‌తో తెలుస్తాయన్నమాట అండి. ఓకే. సో, ఇక్కడ మీరు చూస్తే గనక సో, ఇంట్రాడేలో ప్రైస్ యాక్షన్ అనేది సో, నథింగ్ ఎక్స్ట్రార్డినరీ అనమాట అండి. సో, స్లైట్ నిఫ్టీ అయితే మెయింటైన్ చేసిందనమాట అండి. సో, నిన్న కూడా నేను చెప్పడం జరిగింది కదా! నిఫ్టీ ఈజ్ ట్రైయింగ్ టు హోల్డ్ ద రైట్ లెవెల్స్ అనమాట అండి. బట్ కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చేయడం జరుగుతుంది. రైట్. సో, మీరు చూస్తే గనక ప్రీవియస్‌గా కూడా గ్యాప్ అప్ వచ్చింది. అండ్ ప్రీవియస్ స్వింగ్ హై దగ్గరికెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రిజెక్షన్ వచ్చింది. అండ్ ఈరోజు కూడా సో, గ్యాప్ అప్ వచ్చి కొంచెం ప్రీవియస్ హై అటెంప్ట్ జరిగింది తప్ప ప్రీవియస్ హై దగ్గరికి వెళ్ళలేదనమాట అండి. సో, ఇక్కడ స్ట్రక్చర్ స్టిల్ లోయర్ హై, లోయర్ లో. స్టిల్ ఇంకా స్ట్రక్చర్ వీక్‌గానే ఉండడం జరిగిందనమాట అండి. సో, ఫర్ టైమింగ్ 22,200 అనేది ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందనమాట అండి. సో, నిఫ్టీకి. సో, 22,200 22,200 లెవెల్ దాటినంత వరకు మనం బేరిష్‌గానే కన్సిడర్ చేయాలి. అండ్ సపోర్ట్ వచ్చి 21,900 అనమాట అండి. సో, విచ్ ఇస్ 100 పాయింట్స్ అవే అనమాట ఆల్రెడీ నిన్న డేలో. అండ్ దాని తర్వాత మేజర్ 21,800 లెవెల్స్ కూడా సపోర్ట్స్ కింద మనం చూడడం జరిగింది కదా! సో, అయితే ఇన్స్టిట్యూషన్స్ యాక్టివిటీ మీరు చూస్తే కనుక అర్థమవుతుంది. ఎఫ్ఐఏ చక్కగా అమ్ముతా వెళ్తున్నారు. డిఐఏ చక్కగా కొనుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ యాక్చువల్‌గా ఎస్ఐపి అమౌంట్ 17,000 క్రోర్స్ అనుకున్నాం కదండీ! ఆ నెంబర్ స్లోగా పెరిగింది. ఇప్పుడు 20,000 కోట్ల దాకా ఎవ్రీ మంత్ ఎస్ఐపిఎల్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్‌కి రావడం జరుగుతుందనమాట అండి. సో, అంటే ఇది డెప్త్ ఆఫ్ ది మార్కెట్. సో, ఓవరాల్‌గా మన ఇండియన్ ఎవరైతే రీటైల్ పీపుల్ ఉన్నారో వాళ్ళ కంట్రోల్‌లో ఉండేలాగా అండ్ డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ రైట్. సో, ఓవరాల్‌గా సో, దీని యొక్క అవేర్‌నెస్ పెరుగుతుంది. ఓన్లీ ఎవరో హెచ్ఎన్ఐస్ హై నెట్ వర్త్ ఇండివిజువల్స్ కాకుండా కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరు కూడా షేర్ మార్కెట్ యొక్క ఇంపార్టెన్స్, ఇన్వెస్ట్‌మెంట్ యొక్క ఇంపార్టెన్స్ రైట్. మ్యూచువల్ ఫండ్ సహీ హై అని చెప్పి యాడ్ వస్తా ఉంటది కదండీ! సో, చాలా అవేర్‌నెస్ స్ప్రెడ్ అయింది. అందరూ కూడా పార్టిసిపేషన్ అనేది చాలా వరకు వండర్‌ఫుల్‌గా పెరిగిందనమాట అండి. వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ఎస్ఐపి అమౌంట్లు డబుల్ అయిపోవడం జరిగింది రైట్. సో, వితిన్ ఫ్యూ ఇయర్స్‌లోనే ట్రెమెండస్ చేంజ్ అనేది మనం ఇక్కడ విట్‌నెస్ చేస్తున్నాం అనమాట అండి. మంచి షిఫ్ట్ అనమాట అండి ఇది. సో, మనం 5 ట్రిలియన్ అండ్ అబోవ్ ఎకానమీ మార్కెట్ క్యాప్ ఎకానమీ కింద అవ్వడానికి సో, ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తాయన్నమాట అండి గోయింగ్ ఫార్వర్డ్ రైట్. అయితే అడ్వాన్స్ డిక్లైన్ చూద్దాం. అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక 36 రైట్. సో, 36 నిఫ్టీలో అడ్వాన్సెస్ ఉంటే డిక్లైన్స్ 14 ఉన్నాయి. నిఫ్టీ 500లో 339 అడ్వాన్సెస్ ఉంటే 161 డిక్లైన్స్ ఉన్నాయన్నమాట అండి. అయితే మార్కెట్ క్యాప్ పెరగాలంటే ఏం అవ్వాలండి? రిజల్ట్స్ బాగుండాలి. అంటే జీడీపీ గ్రోత్ వస్తుంది. అంటే జీడీపీ ట్యాక్స్ కలెక్షన్ అన్నీ బాగానే ఉంది. బట్ కానీ దానికి తగ్గట్టుగా కంపెనీస్ కూడా హ్యాస్ టు పెర్ఫార్మ్ అనమాట అండి రైట్. బ్యాంకింగ్ సిస్టమ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ క్యాపెక్స్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ యొక్క క్యాపెక్స్ సైకిల్ ఉండాలి. అంటే ట్యాక్స్ కలెక్షన్ బాగుంటే డెఫినెట్‌గా గవర్నమెంట్ స్పెండింగ్ బాగుంటది కాబట్టి ఎస్పెషల్లీ లైక్ ఇన్ఫ్రా వాటి మీద స్పెండింగ్ ఉంటది కాబట్టి ఆ పర్టిక్యులర్ రిలేటెడ్ స్టాక్స్‌లో ఆ పర్టిక్యులర్ రిలేటెడ్ సెక్టర్‌లో మొమెంటమ్ అనేది కూడా మెయింటైన్ అవుతుంది. అండ్ ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్‌కి ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తాయన్నమాట అండి రైట్. సో, అండ్ ఎంప్లాయ్‌మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో, ఎంప్లాయ్‌మెంట్ కూడా బాగుంటేనే కదా! సో, ఎందుకంటే పీపుల్ స్పెండింగ్ పెరుగుద్ది. సో, అందువల్ల ఎకానమీ కన్జంప్షన్ బేస్డ్‌గా కూడా జీడీపీకి హెల్ప్ అవ్వడం జరుగుతుందన్నమాట అండి. ఓకే. కమింగ్ టు రిజల్ట్స్ ఫ్రెండ్స్. రిజల్ట్స్ ఒక లుక్ వేస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. రిజల్ట్స్ చూడొచ్చు. నెట్ ప్రాఫిట్ కొంచెం తగ్గింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, సిప్లా రెవెన్యూ, ప్రాఫిట్ 2 పెరిగినాయి అనమాట. డాక్టర్ లాల్ ల్యాబ్స్ ఏమన్నమాట అండి 2 పెరగడం జరిగింది రైట్. సో, పోలీక్యాబ్ డిక్లేర్డ్ వెరీ గుడ్ డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ అనమాట అండి. ఓకే. సో ఫార్ సో గుడ్ అనమాట అండి. ఐ థింక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్ ఆఫ్టర్ మార్కెట్ ఇంకా వచ్చిందో లేదో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అనమాట అండి. సో, నేనైతే చూడలేదు రైట్. సో, అండ్ కమింగ్ టు రెయిన్ ఇండస్ట్రీస్ ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్. ఆల్రెడీ ఐ థింక్ నిన్న మనం కొంచెం కవర్ చేసాం కదా ఇది రైట్. రిజల్ట్స్ సీజన్ కొంత ఆల్రెడీ కొన్ని రిజల్ట్స్ నిన్న కవర్ చేయడం జరిగింది కదా! సో, వీఎస్టీ టిల్లర్ ట్రాక్టర్స్ కొంచెం ప్రాఫిట్స్ తగ్గిందనమాట అండి రైట్.
ఓకే. బీపీసీఎల్ యాక్చువల్‌గా వండర్‌ఫుల్‌గా పెరిగిందనమాట అండి ఈరోజు ప్రైస్ కానీ రిజల్ట్స్ అయితే అంత సూపర్‌గా ఏం లేవు. ఓకే. అబౌట్ రీసెంట్‌గా ఉన్నాయి రిజల్ట్స్. ఓకే. ఓకే అండి. ఇట్స్ ఓవరాల్‌గా బానే ఉన్నాయన్నమాట రిజల్ట్స్ అన్నీ గూడా. సో, ఓవరాల్‌గా థింగ్స్ ఆర్ లుకింగ్ ఓకే. సో, నథింగ్ బ్యాడ్ అండ్ అలాగే కాదు. ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ అయితే ఇండికేట్ చేస్తుందన్నమాట అండి. సో, కన్జంప్షన్, టాక్స్ ఇవన్నీ గూడా డిఫరెంట్ బేసిస్ మీద జీఎస్టీ బట్టి కూడా మనం అసెస్ చేయొచ్చు. రైట్? సో, ఎందుకంటే జీఎస్టీ అంత రెవెన్యూ కలెక్ట్ అవుతుందంటే ఎకనామిక్ యాక్టివిటీ ఉంది. రైట్? కంట్రీలో ఎకనామిక్ యాక్టివిటీ బావుంది గాబట్టే ఆ జీడీపీ డేటాకి ఇవన్నీ గూడా కంట్రిబ్యూట్ అవుతున్నాయన్నమాట అండి. ఓకే. రైట్? అండ్ కమింగ్ టు ఇండియా విక్స్ ఆల్రెడీ షూటప్ అయిపోవడం జరిగింది. సో, అండ్ గ్లోబల్ ఇండిసెస్ చూడండి. నిన్న సీరియల్ సెట్ అన్నాను కదా! కొన్ని రెడ్, కొన్ని గ్రీన్ కదా! ఈరోజు అన్నీ చక్కగా గ్రీన్‌లో ఉన్నాయన్నమాట. చాలా డిసిప్లిన్‌గా చూడొచ్చు మీరు. అన్నీ చక్కగా గ్రీన్‌లోనే ట్రేడ్ అవుతున్నాయన్నమాట అండి. ఓకే. సో, ఓవరాల్‌గా గ్లోబల్ మార్కెట్స్ ప్రస్తుతానికి దే ఆర్ టేకింగ్ హాల్ట్ అనమాట. యాక్చువల్‌గా మన మార్కెట్స్ కొంచెం అండర్ ప్రెషర్ కానీ సో అదర్ మార్కెట్స్ లైక్ నాస్డాక్ ఇవన్నీ మీరు చూస్తే కనుక యూఎస్ మార్కెట్స్ కంటిన్యూస్‌గా దే ఆర్ మేకింగ్ న్యూ హైస్ అండి. 52 వీక్ హైస్ దగ్గరలో ఇవన్నీ కూడా డాక్స్ అయితే క్రేజీ. ఇట్ ఈస్ రన్నింగ్ క్రేజీ రైట్? సో, మీరు చూడొచ్చు చిన్న పాజ్ తీసుకుంది. మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ మేకింగ్ న్యూ లైఫ్ టైమ్ హై అనమాట అండి. సో, వండర్‌ఫుల్‌గా ఇట్ ఈస్ డూయింగ్ అనమాట. జర్మన్ ఇండెక్స్ ఇట్ ఈస్ డూయింగ్ రియల్లీ గుడ్. సో, యాక్చువల్‌గా అక్కడ ఇన్‌ఫ్లేషన్ ప్రాబ్లమ్ ఉంది. అక్కడ చాలా ఇబ్బందులు ఆ ఇండిసెస్ అన్నీ బానే ఉన్నాయి. మనకేమీ ప్రాబ్లమ్ లేదు. బట్ కానీ ఓన్లీ జస్ట్ అన్‌సర్టెనిటీ ఈవెంట్ అనేది ఒకటిగా ఉంది కాబట్టే సో, మార్కెట్‌లో కొంచెం సమ్ పీపుల్ ఆర్ టేకింగ్ ఔట్ ఆఫ్ ద మనీ అనమాట. అండ్ సడెన్‌గా గోల్డ్ అండ్ సిల్వర్ రైట్? అక్షయ తృతీయ కదండీ! గోల్డ్ సడెన్‌గా గోల్డ్ బాండ్స్ దేర్ ఈస్ ఎ బజ్ అనమాట. మార్నింగ్ నేను చూసినప్పుడు నా పోర్ట్‌ఫోలియోలో గోల్డ్ బాండ్స్ అన్నీ చాలా వండర్‌ఫుల్‌గా పెరిగిపోతా ఉన్నాయన్నమాట అండి. సో, అంటే మేబీ అక్షయ తృతీయ సెంటిమెంట్ దానివల్ల గోల్డ్ ట్రేడింగ్ చేస్తా ఉంటారు కదా! మేబీ దట్ కుడ్ బి ద రీజన్ ఆర్ ఎలాగా సేఫ్‌గా పీపుల్ ఆర్ ఎగ్జిటింగ్. మీరు చూస్తే గనుక ఎఫ్ఐఎస్ కంటిన్యూయస్‌గా సెల్ చేస్తున్నారు. ఏమైపోతుంది ఆ మనీ అంతా అంటే సో, ఇది మన ఛానల్ ఎవరైతే రిటైల్ ట్రేడర్ హబ్ రెగ్యులర్‌గా ఫాలో అవుతారో మీకు తెలుసనమాట అండి. లెట్ అస్ సే నేను యూఎస్ సిటిజన్‌ని ఒకవేళ నాకు బ్యాంక్‌లో ఎఫ్‌డి రిటర్న్ చక్కగా ఉందనుకోండి. నేను ఇంకా అన్‌డ్యూ రిస్క్ ఎందుకు తీసుకుంటాను? ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దాం. లేదంటే మలేషియాలో ఇన్వెస్ట్ చేద్దాం. ఇంకో చోట సింగపూర్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అని నేను ఆలోచించననమాట అండి. ఇప్పుడు హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ కాబట్టి సో, అక్కడ షార్ట్ టర్మ్ బాండ్స్ వాటిలోని కొంచెం ఆ మనీ అంతా వాటిలోకి వెళ్ళిపోతది. రైట్? సో, అందువల్ల సేఫ్ కాబట్టి సో, ట్రెజరీ గ్యారంటీ అవి ఉంటాయి కాబట్టి సావరీన్ ఏవైతే గ్యారంటీ ఉంటాయో సో, వాటిలకి సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి రిస్క్ అవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హ్యాపీగా అది ప్రిఫర్ చేస్తారన్నమాట అండి. మన మార్కెట్స్ కూడా కొంచెం హైలో ఉన్నాయనేసరికి డెఫినిట్‌గా వాళ్ళ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా లైక్ బాండ్స్ అటు సైడ్ వెళ్ళిపోద్దనమాట అండి. సో, ఆ మనీ అంతా మేబీ ఇట్ ఈస్ గోయింగ్ దేర్ అని కూడా మీరు ఆలోచించొచ్చనమాట అండి. రైట్? సో, అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫార్మ్ చేసిందో చూస్తే గనక సో, రైట్ పీఎస్‌సి సెక్టర్ వన్స్ అగైన్ మళ్ళీ కొంచెం లైమ్‌లైట్‌లోకి వచ్చిందనమాట అండి. అండ్ ఎఫ్ఎంసీజీ డిఫెన్సివ్స్ బాగున్నాయన్నమాట అండి. ఇన్ఫ్రా సో, ఓవరాల్ గ్రీన్‌లో క్లోజ్ అయినాయి. ఎక్సెప్ట్ ఐటీ, రియాల్టీ అండ్ పిఎస్యూ బ్యాంక్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనమాట అండి. రైట్? సో, బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఆల్సో అండర్ ప్రెషర్ అనమాట అండి. ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక సో, బ్యాంక్ నిఫ్టీ అనేది ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ అనమాట. యాక్చువల్‌గా ఇన్‌ఫాక్ట్ నిఫ్టీ బాగానే సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది కానీ బ్యాంక్ నిఫ్టీ త్రూ ఔట్ ద డే సస్టైన్ అవ్వలేదనమాట అండి. సో, మీరు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే చక్కగా దాన్ని ఫాలో అవుతా సో, ప్రైస్ యాక్షన్ అనేది సో, దట్ ఈస్ ద బ్యూటీ అనమాట అండి. సో, 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో గనక మీరు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే రైట్? ఓకే అండి. ఏంటండి 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో సో, మీరు కనుక ఇలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే సో, చక్కగా సో, బ్యాంక్ నిఫ్టీ అనేది ఆ ట్రెండ్ లైన్ ఫాలో అవుతా కిందకి వెళ్ళిపోతుందండి. రైట్? ఓకే. ఈ 2 ట్రెండ్ లైన్స్ మీరు చూడొచ్చనమాట అండి. సో, ఓవరాల్‌గా సో, కంప్లీట్ స్టీప్ వీక్‌నెస్ లోయర్ హై, లోయర్ లోస్ తోటి స్ట్రక్చర్ అయితే కంప్లీట్‌గా బేరిష్‌గా ఉందనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో, ఓవరాల్‌గా సో, బ్యాంక్ నిఫ్టీ స్ట్రక్చర్ బేరిష్‌గా ఉంది. అండ్ ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్ కూడా బేరిష్‌గా ఉందనేది మీరు క్లియర్‌గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. సో, హ్యూజ్ వాల్యూమ్స్ తోటి సెల్లింగ్ కొంచెం పీపుల్ ఆర్ టేకింగ్ మనీ ఔట్ ఆఫ్ మార్కెట్స్ అనమాట అండి. సో, దట్ ఈస్ క్లియర్‌గా విజిబుల్‌గా ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రైట్ డే 1, 2, 3, 4, 5, 6, 7, 8 డేస్ అనమాట. గత వారం రోజుల నుంచి స్లోగా ఎగ్జిట్ అయితే జరుగుతుందనమాట అండి. ఒక చిన్న రిలీఫ్ ర్యాలీ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. ఒక బౌన్స్ కనీసం 1 ఆర్ 2 డేస్ కొంచెం మార్కెట్ రికవర్ అయ్యి మళ్ళీ అనదర్ ఫాల్ అనేది ఒక స్టీప్ ఫాల్ అనేది వి మే విట్‌నెస్ అనమాట అండి. ఒక స్లైట్ రికవరీ రైట్? సో, మేబీ ఇట్ ఈస్ డ్యూ అనమాట అండి. సో, తర్వాత ఫాల్ రావడం అనేది జనరల్‌గా ఇట్ షుడ్ బి ద కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అనమాట అండి. అంతే తప్ప కంటిన్యూగా రోజు పడిపోవడం అనేది జరగదు కదా! సో, చాలా రోజుల నుంచి నెగెటివ్‌గా ఉంది కాబట్టి ఒక చిన్న బౌన్స్ రైట్? ఒక చిన్న బౌన్స్ వచ్చి సో, ఈ విధంగా ప్రైస్ హోల్డ్ అయ్యి మళ్ళీ అగైన్
డైలీ ఆ ప్రీవియస్ డే లోస్ బ్రేక్ అయితే కనుక అప్పుడు వీక్నెస్ అనేది మార్కెట్లో మనం విట్నెస్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్, రైట్? ఓకే. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ నథింగ్ అండి, ఈరోజు స్పెసిఫిక్గా ఏం లేవు. సో మనం ప్రీవియస్గా కొన్ని డిస్కస్ చేసింది బాగానే ఉన్నాను. నిన్న హీరో మోటో గురించి ప్యాటర్న్ ఒకటి చెప్పాను, ఎవరు కామెంట్స్లో పెట్టలేదు, రైట్? సో బట్ మరి ఎంతమంది మీరు ఓకే. సో ఐ డోంట్ నో. సో అయితే ఆ ప్యాటర్న్ అనేది ఈరోజు కొంచెం కంటిన్యూషన్ కనిపించింది, వాల్యూమ్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి. బట్ కానీ సో క్యాండిల్ ఇంకా ఫుల్ బాడీ క్లోజ్ అవ్వలేదన్నమాట. డిస్క్లైమర్, ఐ హ్యావ్ బిన్ హోల్డింగ్ అండి, నేను చాలా లాంగ్ నుంచి ఐ హ్యావ్ బిన్ హోల్డింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ పిరమిడింగ్. కొత్త హై ఫామ్ అయినప్పుడల్లా ఐఎమ్ యాడింగ్ అనమాట. రీసెంట్గా కూడా నేను యాడ్ కూడా ఇంకా ఫర్దర్గా చేయడం జరిగిందనమాట అండి. ఓకే. సో ట్రెమండస్ రన్అప్ అనమాట అండి. సో మంత్లీ టైం ఫ్రేమ్లో మీరు చూడొచ్చు అనమాట. ఇది కూడా ఆల్రెడీ నిన్న డిస్కస్ చేయడం జరిగింది, పొటెన్షియల్ టార్గెట్ ఇవన్నీ కూడా నిన్న మీకు నేను షేర్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. అండ్ మళ్ళీ డైరెక్ట్ మండే మనం ఈవినింగ్ లైవ్లో కలుస్తాం కదా. సో మండే రోజు ఓట్ల పండగ అనమాట అండి. సో మండే సో ఓటింగ్ ఉంది కాబట్టి ఐ డూ రిక్వెస్ట్ అండ్ ఐ రైట్ సిన్సియర్లీ అడ్వైజ్ అనమాట అండ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అనమాట అండి. అందరూ కూడా తప్పకుండా ఓటు వేయాలి ఫ్రెండ్స్. ఓకే. సో మనం ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో, ఎవరికైతే కొంచెం నాలెడ్జ్ ఉందో, సో మనం ఓటు వేయకపోతే ఒక సారా ప్యాకెట్కో ఒక బిర్యానీ ప్యాకెట్కో లొంగిపోయే వ్యక్తి మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని నిర్ణయిస్తాడు కాబట్టి సో అలాంటి తప్పు చేయకుండా, రైట్? సో ఎవరైతే మాస్ ఉన్నారో, ఎవరైతే కామన్ లో క్లాస్ ఎవరైతే ఉన్నారో, రైట్, లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నారో, వాళ్ళందరూ చక్కగా ఏదో ప్రలోభాలుగా దేనికో ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్ ఓటింగ్ అనేది శాతం ఎక్కువ ఉంటుంది. బట్ కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్, రైట్? సో ఆ రోజు సెలవు వచ్చింది కదా అని హ్యాపీగా ఎంజాయ్ చేయడం కాకుండా కొంచెం కామన్ సెన్స్ తోటి మనందరం కూడా ఇది అవర్ రెస్పాన్సిబిలిటీ అనమాట అండి, దయచేసి ఫీల్ అవ్వి సో వెళ్ళి ఓటింగ్ వేయడం అనేది మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కొంతమంది ఇలాగా అనాలిసిస్ ఉంటుంది కదా, అందరూ ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకరు ఎవరికి ఓటేయాలని వెళ్ళి నోటా కన్నా ఓటేయండి తప్ప ఓటు వేయడం మాత్రం దయచేసి మానకండి. సో మనందరి రెస్పాన్సిబిలిటీ అండి, ఇది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో తప్పకుండా మీరు అందరూ కూడా ఓట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. దట్ ఈజ్ అవర్ మారల్ ఆబ్లిగేషన్ అనమాట అండి. సో తప్పకుండా మనం ఓట్ చేసి సరైన పర్సన్ ఎవరికైతే మంచి అడ్మినిస్ట్రేషన్ గ్రిప్ ఉందో, ఎవరైతే మన రాష్ట్రాన్ని ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లరో, ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ బాగా చేయగలరో అలాంటి ఒక నాయకుడిని ఎన్నుకోవడం అనేది మనందరి రెస్పాన్సిబిలిటీ అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే. సో విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. సో మళ్ళీ మండే లైవ్ స్ట్రీమ్లో కలుద్దామండి. సీ యూ ఆల్, బాయ్.